నేను యాక్చువల్లీ ట్విట్టర్‌లో చూసా ఇది. శరత్ అని ఒకతను ట్వీట్ ఏసాడు. ఈ పరశురాంపేట్ల మంచోడు గాదు. అతన్ని సినిమా 'ఫ్యామిలీ స్టార్‌ని' బ్యాన్ జేయాలి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అనేసి వేసాడు. అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ శరత్ అనే అతను. నాకు అర్థం గాల. నేను అంటే 'సర్కారు వారి పాట'ని రిఫర్ చేస్తూ వేసాడు. అతని లాస్ట్ సినిమా మహేష్ బాబుతో తీసిన 'సర్కారు వారి పాట' సినిమాలో పవన్ కళ్యాణ్‌ని జనసేన పార్టీని ట్రోల్ చేశాడు. సో అందుకని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బుద్ధుంటే రేపు డే 1 ఆ సినిమాకి వెళ్ళొద్దు అనేసి చాలా సీరియస్ గా కామెంట్ ట్వీట్ వేసాడు శరత్. నాకు నాకు గుర్తు రాలా. నేను చూసా సర్కారు వారి పాట. ఎక్కడ పవన్ కళ్యాణ్ ని ఇట్లా డ్యామేజ్ చేస్తూ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సంబంధించి ఎందుకు అట్లా మాట్లాడి ఉంటాడు అంటే అంత రిస్క్ తీసుకుంటాడా పరశురాంపేట్ల, లేదంటే మరి మహేష్ బాబు కూడా యాక్సెప్ట్ చేస్తాడా అట్లా పవన్ ని ట్రోల్ చేస్తే అనేసి నాకు అర్థం కాల. నేను వెతికా నెట్ లో, సినిమా కూడా మళ్ళీ చూడడానికి ట్రై చేసి ఎక్కడ కనిపించలే. సో నేను శరత్ కి మెసేజ్ పెట్టా. పెడితే తను ఏమన్నాడంటే, ఉన్నాయి సిద్ధు, ఎక్కడెక్కడ ఉన్నాయంటే సుబ్బరాజు సీన్ లో ఆమ్, సుబ్బరాజుని ఒక ట్రోల్ కిండల్ కాన్సెప్ట్ లో చూపిస్తూ అతన్ని కమీడియన్ గా పోర్ట్రే చేస్తూ, అతని యొక్క క్యారెక్టర్ ని కమీడియన్ గా పోర్ట్రే చేస్తూ లాలా భీమ్లా లాలా భీమ్లా అని ఉంది కదా, ఆ సాంగ్ రింగ్ టోన్ అక్కడ పెట్టి అవమాన్ బచ్చారు ఒకటి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇది వాళ్ళ ఫీలింగ్. రెండోది ప్రభాస్ సీన్ ఒకటి ఉందంట. ప్రభాస్ సీన్ దగ్గర వైన్ షాప్స్ సీన్ ఉంటే ఆ సీన్ లో అతను వైన్ షాప్స్ కి స్కూల్స్ కి లింక్ చేసి అతను మాట్లాడేటువంటి ఆ, ఓ, ప్రభాస్ సీన్ మాట్లాడిన స్టైల్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ప్రీవియస్ స్పీచెస్ లో ఈ రకమైనటువంటి స్పీచ్ ఉందంట పవన్ కళ్యాణ్ కూడా. అట్లా వైన్ షాప్స్ స్కూల్ సంబంధించి లింక్ లాంటిది ఏదో ఉందంట. అది కూడా వాళ్ళని హర్ట్ చేసింది. అట్లాగే అట్లాగే ఇంకొకటి చెప్పాడు. ఒక గ్లాస్ ఏదైతే జనసేన పార్టీ గాజు గుర్తు గ్లాస్ ఉందో, గాజు గ్లాస్ గుర్తు, దాన్ని హీరోనో ఎవరో మరి ఒక నోట్లో పెట్టి కొట్టడమో, కింద ఎక్కడ పెట్టి కొట్టడమో ఇట్లాంటిది ఏదో ఉంది. సో దీనివల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు అనేసి తను నాకు చెప్పాడు. సార్ నాకు అది అంత అంటే నాకు అదేం ఫూలిష్ గా అనిపించలేదు. ఎవరెవరు దేని వల్ల హర్ట్ అవుతారు అనేది మనకు చెప్పలేని పరిస్థితి. ఐ యాక్సెప్ట్ దట్. బట్ అది పెద్దగా హైలైట్ అవ్వలేదు కదా అనిపించింది. ఎందుకంటే నేను కూడా కాస్త అప్డేట్స్ అవి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటా కదా. సో ఎక్కడ కనిపించలేదు కదా అప్పట్లో. ఎవరు మాట్లాడుకోవాలా, ఫ్రెండ్స్ లో డిస్కషన్ జరగలేదు, ట్విట్టర్ లో కూడా డిస్కషన్ జరగలేదు. దాని గురించి ట్విట్టర్ లో కూడా ఎత్తుక, ట్విట్టర్ లో సర్కార్ వాడి పాట, పవన్ కళ్యాణ్, జనసేన ఇవన్నీ కొట్టి చూసా. ఎక్కడ కనిపించాలి. అంతసేపు కలెక్షన్లు కావాలి, అవన్నీ వస్తున్నాయి. భీమ్లా నాయక్ గురించి వస్తుంది. అండ్ సరే యూట్యూబ్ లో వెతిక, వాట్సాప్ మన గూగుల్లో వెతిక, న్యూస్ ఆర్టికల్స్ కానీ ఎక్కడా కనపడలా. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది వెరీ మైన్యూట్ సెక్షన్ ఈ రీజన్స్ వల్ల ఈ ఫ్యామిలీ స్టార్ బ్యాన్ చేయాలనేసి అనుకున్నట్టుగా మనకి ఇంటర్నెట్ లో బాగా స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి రీజన్స్ ఏంటో చెప్దాం అనేసి వీడియో చేస్తున్నా. సో ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే పెద్దగా ఫ్యామిలీసే కాపాడాలన్నట్టుగా ఉంది. ఓ పక్క డీజేటీల్లో చాలా ఇదిగా ఆడుతుంది. మంజుమెల్ బాయ్స్ అనేసి మలయాళం సినిమా వస్తుంది. అది కనుక క్లిక్ అయితే డెఫినెట్లీ ఫ్యామిలీ స్టార్ కి చాలా పెద్ద తలనొప్పి. లేదు వెకేషన్, సమ్మర్ వెకేషన్, అందరికి పిల్లలకి స్కూల్ హాలిడేస్, మా పిల్లలు తీసుకెళ్లాలనుకున్నారు మమ్మల్ని సినిమాకి, వెళ్ళాల్సిందే, చుట్టాలు వచ్చారు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అంటే మాత్రం డెఫినెట్లీ ఫ్యామిలీ స్టార్ ని జనాలు ఎంచుకునే ఛాన్స్ ఉంది. సో 45 crores బ్రేక్ ఈవెన్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వచ్చింది. చూడాలి మరి ఎంతవరకు తీసుకుంటుంది. నాకు తెలిసి అయితే బ్రేక్ ఈవెన్ అవ్వకపోవచ్చు. బిగ్గెస్ట్ టార్గెట్ అది. ఈ యొక్క టాక్ తో ఆ బ్రేక్ ఈవెన్ అందుకోవడం రియల్లీ టఫ్. సో డే 1 కలెక్షన్స్ ఎట్లా ఉంటాయో చూసి దాన్ని బట్టి మనం